అండాశయాల్లో నీటి బుడగలు ఉండటాన్ని పీసీఓడి అంటాము. అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. సో పీసీఓడి ఉన్న వాళ్ళల్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి. అంటే వన్స్ ఇన్ 2 to 3 months వస్తాయి. అలానే బ్లీడింగ్ ఎక్కువ కానీ తక్కువ కానీ అట్లా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఉంటుంది. తర్వాత మొహం నిండా మొటిమలు రావటము, అన్వాంటెడ్ హెయిర్ డెవలప్ అవ్వటము. సో ఇవన్నీ పీసీఓడిలో మనం గమనిస్తాము. సో ఇట్లా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండి ఫేషియల్ హెయిర్ వచ్చేసి యాక్నే వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ట్రీట్మెంట్కి వెళ్ళకుండా దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. సో దీనికి రీజన్స్ యూజువల్గా జెనెటిక్ ప్రాబ్లం. సో కొంతమందిలో ఏంటంటే వాళ్ళ జీన్స్ డిఫెక్టివ్గా ఉండి పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళలో పీసీఓడి అనేది చూస్తూ ఉంటాము. కొంతమందిలో ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఒక రీజన్. అంటే ఒబెసిటీ. సో మెయిన్గా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఇట్లా బ్లడ్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగిపోయి అన్వాంటెడ్ హెయిర్ యాక్నే రావటము, అలానే అండాశయాల్లో నీటి బుడగలు కూడా డెవలప్ అవుతాయి. మూడవది హార్మోన్ ఇంబ్యాలెన్సెస్.